చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ బలపరిచిన 700 మంది సర్పంచ్లు గెలిచారు. బీఆర్ఎస్ తరపున 300, బీజేపీ తరపున 60కి పైగా సర్పంచ్లు విజయం సాధించారు. ఇవాళ 3752 పంచాయతీలు, 28410 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మరోవైపు కొత్తగా ఎన్నికైన సర్పంచ్ల పదవి బాధ్యతలు స్వీకరించే తేదీ వాయిదా పడింది. ఈ నెల 20న నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ డిసెంబర్ 22కు మారింది. 20న ముహూర్తం బాగాలేదని 22కు వాయిదా వేయాలని పలువురు విజ్ఞప్తి చేయడంతో డేట్ మార్చారు. అంటే సోమవారం రోజున సర్పంచ్లంతా పదవి బాధ్యతలు స్వీకరిస్తారు. చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ బలపరిచిన 700 మంది సర్పంచ్లు గెలుపొందారు. బీఆర్ఎస్ తరపున 300, బీజేపీ తరపున 60కి పైగా సర్పంచ్లు విజయం సాధించారు. ఇదే విషయానికి సంబంధించి వరంగల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వరుణ్ లైవ్లో అందిస్తారు. అరుణ్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపిస్తుంది. గెలిచిన వాళ్ళు పండుగలు చేసుకుంటే ఓడిపోయిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం విచార వాదనంతో బయటకు వెళ్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి సౌండ్స్ కూడా వింటున్నాం. గెలిచిన వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 530 గ్రామ పంచాయతీలకు 3వ విడత ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. 2 గంటల నుంచి ప్రారంభమైనటువంటి లెక్కింపు ప్రక్రియలో భాగంగా చాలా ఫలితాలు ఇప్పుడు వెలువడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. 1000 లోపు ఏవైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో 1000 లోపు ఓటర్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఫలితాలు త్వరగా వెలువడ్డాయి. ఆ తర్వాత 2500 లోపు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అన్ని కూడా 7 తర్వాత వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాత 5000కు పైగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీల సంఖ్యకు సంబంధించినటువంటి ఫలితాలు మాత్రం కొంత 8:30 లోపు వెల్లడించేలాగా అధికారులు ఏర్పాటు చేశారు. 2500 పోలింగ్ బూత్లు ఉన్నటువంటి గ్రామ ఓటర్లు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర 2 టేబుల్స్ వేసి వీటిని కౌంటింగ్ చేయడం వల్ల త్వరగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసేలాగా చర్య తీసుకోవడం జరిగింది. దాంతో ఫలితాలన్నీ కూడా కొంచెం మొదటి 2వ దఫాతో పోల్చుకుంటే 3వ దఫాలో ఫలితాలు వేగంగా వస్తున్నట్టుగా మనం భావించవచ్చు. ఇక్కడ సంబరాలకు సంబంధించినటువంటి సౌండ్స్ కూడా వింటున్నాం. ఏదైతే వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి వార్డు ఫలితాలు వెలువడగానే క్రాకర్స్ కాల్సి వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. మనకు ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల సందర్భంగా కొంత కాంట్రవర్సీకి సంబంధించి గొడవకు దారితీసినటువంటి చెన్నారావుపేటకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ దగ్గర నేనున్నాను. ఈ కౌంటింగ్ దగ్గర జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి 12 వార్డులకు సంబంధించినటువంటి వార్డు మెంబర్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావస్తుంది. ఇప్పటికీ 10 వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తయిన తర్వాత సర్పంచ్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ చేపట్టడం జరుగుతుంది. వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ లో గెలిచిన వాళ్ళే సంబరాలు చేసుకున్నటువంటి హంగామా జరుగుతుంది. నిజానికి ఈ రోజు ఏదైతే ఫలితాలు వెలువడతాయో ఆ ఫలితాలు వెలువడిన తర్వాత ఆ వేడుకలకు కానీ సంబరాలకు కానీ అవకాశం లేదు అని పోలీసులు ఎంత వారించినా ఇక్కడ ఉన్నటువంటి గెలుపొందిన వాళ్ళు మాత్రం పూర్తిగా సంబరాలు చేసుకున్నటువంటి స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం దగ్గర ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 563 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికీ 187 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో కాంగ్రెస్ 136 స్థానాలు కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుచుకుంటే బీఆర్ఎస్ 51 స్థానాలలో విజయం సాధించింది. అలాగే బీజేపీ 1, ఇతరులు 9 స్థానాల్లో గెలుపొందారు. ములుగు జిల్లాలో 46 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా అందులో ఇప్పటికీ 6 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చాయి. అందులో కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 1, అలాగే ఇతరులు 1 గెలుచుకున్నారు. ఇక భూపాలపల్లికి సంబంధించినటువంటి
81 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి ఈరోజు. అందులో కాంగ్రెస్ 25 కైవసం చేసుకోగా బీఆర్ఎస్ 7 స్థానాల్లో విజయం సాధించింది. 3 ఇతరులు గెలుచుకోవడం జరిగింది. భూపాల్పల్లిలో జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి 81 స్థానాల్లో గెలిస్తే 36 స్థానాలు ఫలితాలు వెల్లడైతే 26 స్థానాల్లో కాంగ్రెస్ గెలుచుకుంది, 7 చోట్ల బీఆర్ఎస్ గెలుచుకుంది, ఇతరులు 3 చోట్ల గెలుచుకోవడం జరిగింది. మహబూబాబాద్లో 168 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో 42 స్థానాలకు ఫలితాలు ఇప్పటికే వెలువడ్డాయి. ఎందుకంటే ఇక్కడ చాలా తండాలు ఉన్నాయి, చాలా గిరిజన సందర్భ 500 నుంచి 700 లోపు ఉన్నటువంటి తండాలను కూడా గ్రామ పంచాయతీలు చేసిన నేపథ్యంలో అక్కడ ఫలితాలు చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. కాంగ్రెస్ ఇక్కడ 42 స్థానాలు గెలుచుకుంటే బీఆర్ఎస్ 17 స్థానాలు, ఇతరులు 3 స్థానాలు గెలుచుకున్నారు. ఇంకా జనగామకు సంబంధించినటువంటి ఫలితాలను కనుక పరిశీలించగలిగితే 91 స్థానాల్లో ఈ రోజు ఎన్నికలు జరిగితే 25 స్థానాలు ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. అందులో కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 13 స్థానాలు గెలుచుకుంది. ఇక వరంగల్ జిల్లాలో 109 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అందులో 34 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడ్డాయి. అందులో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు 28 చోట విజయం సాధిస్తే బీఆర్ఎస్ బలపరిచిన వాళ్ళు 5 చోట గెలుపొందారు, ఇతరులు 1 చోట గెలుపొందారు. హన్మకొండ జిల్లాను కనుక మనం ఒకసారి ఎన్నికల సరళిని తీసుకోగలిగితే కాంగ్రెస్ 15 స్థానాల్లో విజయం సాధిస్తే బీఆర్ఎస్ 7 స్థానాల్లో, బీజేపీ 1 స్థానంలో, ఇతరులు 1 స్థానంలో విజయం సాధించారు. మొత్తం ఈ రోజు హన్మకొండ జిల్లాలో 3వ విడతలో 68 స్థానాల్లో ఎన్నికలు జరిగితే 24 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడ్డాయి. ఇంకా చాలా వేగంగా ఫలితాలు వస్తున్నాయి. ఎందుకంటే కౌంటింగ్ ప్రక్రియ వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ కొంత ఆలస్యం కావడం, గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి మేజర్ గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరో గంట వరకు దాదాపుగా 564 సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి దాంట్లో 70% గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా 7 లోపు వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాత 9 గంటల లోపు మొత్తం మిగిలినటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ రోజు చాలా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. 3వ విడతలో 2 విడతలకు జరిగినటువంటి ఎన్నికల ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని అధికారులు తీసుకున్నటువంటి చర్యలు కొంత